అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. లాస్ట్ వీడియోలో 1 డే 3 ప్లేసెస్ అని చెప్పినా కదా. 2 ప్లేసెస్ ఆల్రెడీ నేను చూపించిన లాస్ట్ వీడియోలో. ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట, సురేంద్రపురి, శ్రీ కుంద సత్యనారాయణ సురేంద్రపురి అనమాట. ఇక్కడికైతే థర్డ్ ప్లేస్ అయితే ఇక్కడికి వచ్చేసాం మేము. వ్యూ అయితే భలే అనిపిస్తుంది అసలు. టెంపుల్ అయితే సూపర్గా ఉంటుంది, లోపల కూడా సూపర్ ఉంటుంది. ఎవరైనా సురేంద్రపురికి వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేసేయండి. ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట, పంచముఖ హనుమాన్తోని ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మస్తు ఉంటుంది, గార్డెన్ కూడా మస్తు ఉంటుంది. పిల్లలతో వెళ్ళినా కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు ఖచ్చితంగా. ఇక్కడ హోటల్ కూడా ఉంటుంది, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు హోటల్లో కూడా స్టే చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సండే అని చెప్పినా కదా, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు మేము వెళ్ళిన మెయిన్ రీజన్ ఏంటంటే, నెక్స్ట్ డే అంటే మండే రోజు, February 3rd రోజు వసంత పంచమి ఉంది కదా, అక్షరాభ్యాసం చేస్తారా, ఆ ప్రాసెస్ ఏంది కనుక్కుందామని చెప్పేసి వెళ్ళినాం. ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా, తెలుసుకున్నాం ఆల్రెడీ. సామూహికంగా జరుగుతాయి 10:30 తర్వాత అని చెప్పినారు. ఇంకా నెక్స్ట్ డే బావకు డ్యూటీ ఉంటుంది కదా, ఇంకా ఇంట్లోనే సింపుల్గా చేయించినాము. టెంపుల్ అయితే ఇదండి, ఆలయం ఇటు సైడ్ ఉంటుంది. మనం వెళ్ళగానే రైట్ సైడ్ అయితే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో వచ్చేసి పంచముఖ హనుమాన్, అలాగే పంచముఖ శివుడు, వెంకటేశ్వర స్వామి అయితే కొలువు తీరి ఉన్నారు ఇక్కడ. ఈ సురేంద్రపురి హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు అయితే వస్తుంది. మన యాదగిరిగుట్ట పక్కన సురేంద్రపురి ఉంటుంది కదా. ఇక్కడైతే టికెట్ వచ్చేసి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్కి అయితే, కిడ్స్కి అయితే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి. ఎంట్రీ ఫీజు అయితే ఇలా ఉంటుందన్నమాట. లోపలికి అయితే మనం సింహం తల నుంచి వెళ్తాము. నాకు తెలిసిన హిస్టరీ అయితే నేను చెప్తాను, లోపల ఏమేమి ఉంటుంది అని చెప్పేసి మీరైతే వినండి. బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మన భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను అయితే ఇక్కడైతే చూడొచ్చు. అంటే అన్ని పుణ్యక్షేత్రాల యొక్క నమూనా అయితే ఇక్కడ భద్రపరిచారు. చూడడానికైతే భలే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఎంట్రన్స్లోనే బాలభారతం సంబంధించిన స్టోరీస్ అయితే అవన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే నాగలోకం, ఇంకా అక్కడ నాగలోకంలో ఉన్న మొత్తం నమూనా అయితే అక్కడ మొత్తం భద్రపరిచిరు. ప్రతి ప్లేస్లో వీటికి సంబంధించిన క్యూఆర్ పోస్టులు అనేటివి ఉంటాయి. వీటిని స్కాన్ చేస్తే మనం వాటికి సంబంధించిన హిస్టరీ అయితే మనం వినొచ్చు. ఇక నెక్స్ట్ అయితే యమలోకం, కైలాసం, వైకుంఠం ఇలా అని చెప్పేసి అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి భలే అనిపిస్తుంది. అంతేకాదండి, పాతాళ లోకం కూడా ఎలా ఉంటుందో కూడా మనం ఇక్కడే చూడొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా రామాయణం, మహాభారతం ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన సన్నివేశాలు కూడా అవన్నీ అయితే అక్కడ చూపిస్తారు నమూనాలో. వెనకాల కూడా రాసి ఉంటుంది, మనం చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఉన్న ప్రతి దేవతలను ఈ ఒక్క చోటే చూడొచ్చు. ఖచ్చితంగా విజిట్ చేయండి, భలే ఉంటుంది. నేను కూడా నెక్స్ట్ టైము లోపలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లోపల వ్యూ అంతా ఖచ్చితంగా వీడియో తీసి కంపల్సరీ మీకైతే షేర్ చేస్తాను. ఇక మేము చెప్పినాం కదా మేము ఎందుకు వచ్చినామో, కనుక్కున్న తర్వాత మా పిల్లల్ని అయితే ఇలా కొద్దిసేపు అయితే ఆడించినాము. ఇక ఈ జీప్ వచ్చేసి ఒక్కరిని ఎక్కిస్తే 100 రూపీస్ అనమాట. ఇంకా మా పిల్లలు ఇద్దరిని కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసాము. అలా వాళ్ళు ఎక్కుతా అన్నారు, ఇంకా ఎక్కించక తప్పుతుందా అని చెప్పేసి అలా కొద్దిసేపు అయితే మా పిల్లల్ని ఆడించాం. నెక్స్ట్ అయితే మా బావ ఈ గేమ్ అయితే ఆడిండు. ఫస్ట్ అయితే 10 కొట్టేసిండు, కొడతాడో అనుకున్నా, కొట్టిండు. మా బావ కూడా అక్కడికి వెళ్ళగానే ఒక చిన్న పిల్లడు మాదిరిగా మారిపోయి అక్కడ గేమ్స్ ఆడిననమాట. భలే అనిపించింది నిజంగా. డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసినాం అనిపించింది. ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్సే కదా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ ఉన్న నిజంగా ఒక 2-3 అవర్స్ నిజంగా భలే ఎంజాయ్ చేసినామండి. ఇక్కడ ఒక స్టాచ్యూ ఓపిస్తుంది కదా, వీళ్ళే అనమాట ఓనరు. ఇక్కడ వచ్చేసి సురేంద్రపురిని ఎందుకు ఈ నేమ్ పెట్టారో చెప్తా వినండి. సురేందర్, నరేందర్ అని 2 బ్రదర్స్ ఉండేవాళ్ళు. సురేందర్ అనే అతను చనిపోతే అతని పేరు మీద ఈ సురేంద్రపురిని అయితే కట్టించారు. నాకు తెలిసిందైతే మీతో అయితే షేర్ చేశాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే చెప్పినా కదా, బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి. February 11th నుంచి ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ అక్కడ చెక్కతీర్థం అయిపోగానే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు అనేది స్టార్ట్ అవుతాయి. మస్తు జరుగుతాయి ఖచ్చితంగా. ఆ టైంలో ఎవరైనా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, అప్పుడు మస్తు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.